సో అడ్వాన్స్ లెవెల్కి అదనంగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏం లేవు, అన్నీ కూడా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి, మెయిన్ లెవెల్ ప్రిపరేషన్లోనే ఉన్నాయి. అడ్వాన్స్లో అదనంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ మాత్రం నేర్చుకోవాలి. అండ్ ఎప్పుడైతే కాన్సెప్చువల్ బేస్ నేర్చుకుంటున్నామో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఫర్ ఎంసెట్ అండ్ ఈజ్ ఆల్సో సఫిషియంట్ ఫర్ 60% ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఏదైనా మంచి రిజర్వేషన్ ఉన్న పిల్లోడు అయితే కేవలం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ థరోగా చేసుకొని మంచి ఎన్ఐటీలో జాయిన్ అవ్వగలి. సో అడ్వాన్స్ అన్నప్పుడు మాత్రం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ కూడా బేస్కి ఏం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ పెద్దగా అవసరం కదా. నెక్స్ట్ 40%, ఈ 60%కి అవసరం లేదు. ఓకే, ఆ నెక్స్ట్ 40% ఇప్పుడు మనం పేపర్ తీసుకుంటే మ్యాథమెటిక్స్లో దాదాపు 25 క్వశ్చన్లు అడుగుతారు. 25 క్వశ్చన్లలో ఒక 12 వరకు ఈజీ టు మీడియం రేంజ్ మధ్యలో ఉంటాయి. 12 నుండి 20 క్వశ్చన్ల మధ్యలో ఈ మోడరేట్లీ డిఫికల్ట్ వరకు ఉంటాయి.